తీతు పత్రిక, బాబు మొబైల్ పెట్టుకుంటూ కొందన్నా తెచ్చావా? సరే, ఎక్కడుంది అడుగు. తీతు పత్రిక 2వ అధ్యాయం. సరేనన్న. తీతు పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు కలిసి ఉంటాయి. అయితే నేను మధ్య భాగము నుండి చదువుతాను, మధ్యలో నుండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకునివారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలెననియు బోధించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో జనవరి 8వ తారీఖున నాయన, గత 3 సంవత్సరాల క్రితం ఇదే దినమున ప్రభువా, పరిశుద్ధ వివాహము అనేది మా ద్వారా తండ్రి జరగడానికి కృప చూపావు. బిడ్డలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఫలించిన కుటుంబముగా, అంతకంతకు దీవించబడిన కుటుంబముగా, అని ప్రేమలో వర్ధిల్లిన కుటుంబముగా, ఆప్యాయతలో వర్ధిల్లినటువంటి కుటుంబముగా, నీ సన్నిధిలో మందిరములో ఎదిగినటువంటి కుటుంబముగానే మా కన్నుల ఎదుట ప్రభువా ఆ దీవెన కనబడుతోంది స్వామి. అయా, ఈ కుటుంబమును నీవు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృష్ణను బట్టి, లతను బట్టి వందనాలు. వారికి నువ్వు అనుగ్రహించినటువంటి నాయన ప్రేమ ఫలము బిడను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబమును వరిధిల్ల చేశావు నాయన, దీవించావు నాయన. ఎంతో నీ కార్యముల పట్ల తండ్రి ఆనందమును, బాధ్యతతో వ్యవహరించే కుటుంబము నాయన. ఎల్లప్పుడూ బిడలు దీవించబడాలి. వారి జీవితములో తండ్రి నాయన, నీవు తలంచిన కార్యముల విషయమైన ఈ లోకములో నుండి కలిగిన దుఃఖాలు ఏది వారి కుటుంబములో కనబడడానికి వీల్లేదు. నీవు తలంచిన కార్యాలు బిడ్డలకు ఆనందకరముగా ఉండాలి. మనుషులు చేసే గాయాలను వారు విడిచిపెట్టేయాలి. నీ కార్యములను బట్టి నిత్యం సంతోషించే బిడ్డలై ఉండును గాక. నిత్యము దీవించబడిన బిడ్డలై ఉండును గాక. నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఎల్లప్పుడూ తండ్రి నీ సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నారు. దైవజనుల కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. నాయన, నీ రాకడ వరకు తండ్రి బిడ్డలు తండ్రి ఇలానే ఉండాలి, ఇంకా ఎదగాలి, ఎదుగుచు ఫలించుచు ఇటువంటి నాయన కృతజ్ఞత కూడికలు తండ్రి నీ రాకడ వరకు తండ్రి జరిపి వారి యొక్క ప్రేమ బంధాన్ని తండ్రి వారు సాక్షి రూపముగా ఎప్పటికప్పుడు తండ్రి పంచుకుంటూ ఉంటుండగా నాయన ఈ కుటుంబము ఒక మాదిరిగా కనబడునుగాక. బిడ్డలను దీవించండి, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆటంకపరచు చూచే శక్తులను బంధించండి. నన్ను నీ బిడ్డలను పరిశుద్ధాత్మాధీనములు ఉంచండి. మా హృదయముల మీద నడినెత్తి మొదలు పాదంబుల వరకును శిలువ రక్తమును ప్రోక్షింపచేసి నీ వాక్యము కొరకైనటువంటి అసలైన సిద్ధపాటుతో నిలబెట్టుకోమని యేసును అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన పరిశుద్ధ లేఖన
భాగములో వ్రాయబడినటువంటి సందేశం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అవసరం. దేవుడు తన లేఖనంలో నుండి మాట్లాడే ప్రతి మాట అందరికీ అవసరం, కొందరికి కాదండి. ఎవరో కొందరు నేర్చుకుంటే చాలు అనే తలంపు నుండి బయటకు రావాలి. ఒక వ్యక్తి ఎదగాలనుకుంటే నిన్ను పైకి ఎక్కించే ఆ యొక్క శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంతగా వాక్యానికి మనము లోబడగలిగితే అంతగా దేవునితో మనకు అనుబంధం అనేది పెరుగుతుంది. వాక్యముతో మనకున్నటువంటి అనుబంధమే కదా దేవునితో మనకుండే అనుబంధము. వాక్యానికి మనం దూరంగా ఉంటే దేవునికి దూరంగానే ఉంటాం. వాక్యమే దేవుడు. ఆయన సెలవిచ్చడి ప్రతి మాట అందరికీ అవసరం. దేవుని స్తోత్రం. ఒకటే మనం ప్రతిదినం కోరుకోవాలి, తండ్రి ఈ దిన ఆరంభము నీ మాటతో ప్రారంభమే కావాలి. హల్లెలూయా. నువ్వు నడిపించు. ప్రతి వేకువ జామున ఇశ్రాయేలీయులు ఆ మన్నాను సమకూర్చుకొనిరి. మన్నా అనగా దేవుని వాక్యం. మరుగైయున్న మన్నాతో నేను నిన్ను పోషిస్తానన్నాడు. ఆ మన్నా ఏంటి? వాక్యం. వాక్యాన్ని సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్నటువంటి ఆ వాక్య మన్నాను మనం బలవంతులము కావడానికి తినాలి. దేవుని స్తోత్రం. ప్రతిరోజు మనం భోజనం చేస్తున్నాగా, కారణం ఎందుకు తినాలి? మనకు బలం కావాలి, శక్తి అవసరం కదా. అలానే దేవుని వాక్యం మనకు అవసరం. దేవుని స్తోత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవా నీవు ఏమి మాట్లాడినా అది నాకు అవసరమే. దేవుని స్తోత్రం. నువ్వు ఏం మాట్లాడినా, అంతేగాని నాకు అవసరమైంది మాత్రమే నువ్వు నాతో మాట్లాడి. అప్పుడు ఏమవుతుందంటే, దేవుడు వేరే విషయాన్ని నీ దృష్టికి కానీ తీసుకొస్తే ఆ విషయంలో నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. సరిచేయబడడానికి ఎల్లప్పుడూ నీవు సంసిద్ధంగా ఉండగలిగితే అత్యున్నతమైనటువంటి అభివృద్ధిలో నిలబెట్టడానికి దేవుడు నీ పక్షాన ఎల్లప్పుడూ కూడా మాటలాడి దిద్ది సరిచేసి తాను అనుకున్నటువంటి ఆ గొప్ప ఉన్నతమైన స్థానం నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. భక్త దావీదు ప్రార్థన చేశాడు. ఏమనంటే, భూదిగంతముల నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఎక్కడుండి? భూదిగంతముల నుండి. ఇంట్లో ఉండాల్సినోడు దిగంతాలకి ఎందుకు వెళ్ళాడు? అంత దూరం ఎవరు వెళ్ళమన్నారండి? భూదిగంతముల వరకంటే ఎక్కడికి? అంచునకు వెళ్ళిపోయాడు. ఏ స్థితిని మాట్లాడుతున్నాడు భక్తుడు? ఆత్మీయ స్థితిని. ఆత్మీయతలో ఎక్కడున్నాడట? భూదిగంతముల వరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ నుండి ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. ఈ మొర్ర ఎందుకు అంటే, అక్కడ నుండి మరలా మధ్యలోకి రావాలి.
దేవుని స్తోత్రం. ఎక్కడో అంచులో ఉన్నాడు, ఇప్పుడు మరలా సరైన స్థలంలోనికి రావాలి. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడు, అంతేకాదు నువ్వు ఎక్కడున్నావో అని చూసుకోవలసిన బాధ్యత కూడా నీకున్నది. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఎందుకంటే నీ యొక్క హెచ్చింపును దేవుడు కోరుకున్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం. అంతేనా? నువ్వు కూడా ఏం చేయాలట? నువ్వు ఎక్కడున్నావో చూసుకోవాలి. అందుకని దేవుని వాక్యం మాట్లాడుతోంది, తన్ను తాను పరీక్షించుకొనవలెను. యెహోవాయే హృదయములను పరిశోధించువాడు. అది వేరే. ఆయనను పరిశోధిస్తాడు. ఎక్కడున్నావో నువ్వు దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడున్నావో. అంతేకాదు అసలు నీవెక్కడున్నావో సరిగ్గా నిన్ను నువ్వు చూసుకోగలిగితే అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిన్ను ఎవరైతే తమ్మును తాము చూసుకోగలుగుతారో వాళ్ళు ఎదిగే అవకాశం ఉంది. అన్ని వేళలా నేను బాగున్నాను అనుకుంటే అసలు వాడు భక్తుడే కాదు. భక్తుడా? నేను బాగున్నాను, అన్ని వేళలా నేను బాగున్నానంటే ఇంకా బలారాధనలోకి వచ్చేసరికి దేవుడు చెప్పిన మాట ఏంటి? తను తాను అంటే ఈ మాట ఆ వ్యక్తికి వర్తిస్తుందా? అప్పుడు వర్తించదు. ఎందుకంటే అన్ని విషయాలు నేను ఎలా ఉన్నా బాగున్నాను. పరిశీలన ఉండదు, పరీక్షించుకోవడం అంటూ ఉండదు. అందుకే మనకు పాఠాలను నేర్పించాలని భక్తుల జీవితాలను చూపించాడు దేవుడు అక్కడ. దేవుని స్తోత్రం. నన్ను చూపించి మిమ్మల్ని చూపించాడు అనుకుంటా మామూలే కదా అనుకుంటాం. అందుకే ఎవరిని చూపించాడు? దావీదు భక్తుణ్ణి చూపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. భూదిగంతముల నుండి దేవా నీకు నేను మొర్రపెడుతు అంటే భక్తులైన వారే ఏం చేస్తున్నారు? మొర్రపెడుతున్నారు. తండ్రి తండ్రి నీ కనికరం నాకు కావాలయ్యా, నన్ను కటాక్షించు తండ్రి. మన పరిస్థితి ఏంటో? ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా. నాదు ప్రాణము తల్లాడిలాగా భూదిగంతము లా నుండి ఏగా, నాదు ప్రాణము తల్లాడిలాగా భూదిగంతము మొర్ర పెట్టుచుంటినికేగా, మొర్ర పెట్టు నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరాగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి స్తోత్రం. ఎందుకు మొరపెడుతున్నారండి భక్తులు? వారి యొక్క జీవితాలు దేవునికి తెలియదా? దేవుడు వారిని చూడలేదా? ఆత్మీయత కానీ, అంతస్తు కానీ, దాతృత్వము కానీ, వారి యొక్క నిర్ణయాలు కానీ, దేవుని కొరకైన త్యాగాలు కానీ దేవుడు చూడలేదా? చూశాడు, చూశాడు. దేవుడు నిన్ను చూడడం వేరు,
నిన్ను నీవు చూడడం వేరు. మనుషులకు ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే ఎవరికి వారు తమ్మును తాము చూడకుండా ఇతరులనే చూస్తారు. ఇది ఒక చెడ్డ లక్షణం. అవునా? మొత్తం అందరిని చూస్తూ ఉంటారు. నిన్ను నీవే చూడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను నీవు పరీక్షించుకుంటే నీవు పరిశుద్ధతలు ఎదుగుతావు. అందరినీ పరిశీలిస్తూ కూర్చుంటే అహంకారిగా మారతావు. అవునా? ఎంతమందికి అర్థమైంది నా మాట? నన్ను నేనే చూస్తే నేను పరిశుద్ధతలు ఎదుగుతాను. ఆ తమ్ముడు ఎలాగున్నాడు, ఈ చెల్లి ఎలాగుంది, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళ లోపాలు ఏమి ఉన్నాయంటారా? దేవుని స్తోత్రం. నేను దీవించబడాలనుకుంటున్నాను. ఆమేన్. మీరేమనుకుంటున్నారు? అని చెప్పండి గట్టిగా. నేను దీవించబడాలనుకుంటున్నాను. నన్ను నేను చూస్తాను, నేను నా తండ్రిని చూస్తాను, నా తండ్రి నన్ను చూస్తున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. దేవునితో మనకుండాల్సినటువంటి బంధము ఇది. ఆమేన్. ఎవరితో కలిసి నడుద్దాం? దేవునితో కలిసి నడుచుట ఎలా మనకు అర్థమైందంటే వాక్యాన్ని ప్రేమించుట వలన. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? వాక్యముతో మనకున్నటువంటి అనుబంధాన్ని బట్టే దేవుడేంటో మనకు అర్థమవుతుంది, నీవేంటో మనకు అర్థమవుతుంది. అవునా? అంటే ఎవరితో ఇప్పుడు మనకు అనుబంధం? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కూడా వాక్యాన్నే చూడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఎక్కువనే మన్నా సమకూర్చుకున్నట్లు మనము బలవంతులం కావడానికి, శక్తిమంతులం కావడానికి, ఎదగడానికి మనం కూడా ఇదే పని చేద్దాం. ఇక వేరే పని మనకెందుకు? మనకు బోల్డని పనులు ఉన్నాయిగా. నా పని నేను చేసుకుంటాను, పొలం పని మీరు కొంతమంది చేసుకుంటారు, ఉద్యోగం కొంతమంది చేసుకుంటారు, వ్యాపారం కొంతమంది చేసుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. అందరూ చేయాల్సిన పని వాక్యముతో సహవాసం కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాక్యముతో. ఈ వాక్యము ఏం మాట్లాడుతోంది అనేది ఒక్క 10 నిమిషాలు మీకు చెప్పి ముగించేస్తాను. ఓకే? దేవుని స్తోత్రం కలుగును. మూల వాక్యం చదవండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలెనని. దేవుని స్తోత్రం. ఎవరికి చెబుతున్నాడు పౌలు భక్తుడి మాట? ప్రియమైన కుమారుడు తీతుకు చెబుతున్నాడు. ఎవరికి చెప్పాడు? ఇదే పత్రిక తీతుకు ఈ పత్రికను వ్రాసి, బాబు తీతు, కొన్ని సంగతులను నేను నీకు తెలియజేస్తున్నాను, ఆజ్ఞపూర్వకముగా తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, తీతును బోధించమన్నాడు. చివరి మాట ఏంటిది అక్కడ? బోధించు. ఎలా బోధించమన్నాడు? ఏనన్నా నిద్రపోతుందా? దగ్గరికి ఏదైనా తెస్తే పోయి, ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి, దగ్గరకి ఏదన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవా? ఓకే, సరే, జాగ్రత్త. నొక్కకో.
నొక్కి పెట్టుకో. దేవునికి స్తోత్రం. తీతు పత్రిక 2వ అధ్యాయములో వ్రాయబడినటువంటి సందేశం ఏదనగా, ఇటు భార్యలకు భర్తలకు ఒక సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో మాట మనందరికీ తెలిసిన మాట ఏంటది? స్త్రీలారా మీ భర్తలను ప్రేమించండి కదా. భర్తలారా ప్రేమించాలి, భార్యలేమో లోబడాలి. భర్తలు ఏం చేయాలి? లోబడడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ఒక విధంగా ఇది పెళ్ళి కొడుకే. దేవుని స్తోత్రం. ఇప్పుడు లోబడడం అంటే ఏంటి? ఓకే, మీరు లోబడుతున్నారా? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూపించండి, కాస్త పైకెత్తండి. సగం ప్రేమేనేంటి మీ వారి మీద? దేవుని స్తోత్రం. ఓకే, మీరు మీ భర్తలకు లోబడుతున్నారా? కష్టమే కదా, ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అడగొద్దు మీరు. ఇలాంటి అడిగితే ఎలా కుదురుద్ది? లోబడుతున్నారా అని అడిగాను నేను. నిజం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలంటే, పెండ్లి కూడికి పెట్టినప్పుడు భర్తలు పక్కన పెట్టి వాళ్ళందరిని ఒక సైడ్ని పెట్టి వీళ్ళందరిని ఒక సైడ్ని పెట్టేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడు అడగాలన్నమాట, భర్తలందరిని అడగాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోబడుట అంటే ఏంటి? ఈ ఒక్క మాట అర్థమైతే ఈ ప్రసంగం మొత్తం అయిపోయినట్టే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రేమించండి అనే మాట చాలా సులభంగా మనం అర్థం చేసుకోగలుగుతాం, అవునా కదా? లోబడండి అనే మాట మరి ఎలా అర్థమవుతుంది మనకు? అందుకే క్రీస్తు సంఘమును ప్రేమించాను అనే మాట ఉంది. సంఘమేమో క్రీస్తునకు లోబడాను అని చెప్పి ఏమన్నాడు? సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు ప్రతి విషయంలో అదే ఇప్పుడు ఇక్కడ ఒక మాట వచ్చింది కదా. ఏ మాట అది? ప్రతి విషయములో లోబడాలన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు అన్ని విషయాలు లోబడుతున్నారా? చెప్పండి, అన్ని విషయాలలో మీరు లోబడుతున్నారా? అంటే కొంతమంది పక్కన పురుషులు ఉన్నారు, అయ్యా మేము లోబడుతున్నామని అంటారు. ఎవరు? స్త్రీలు కాదు, ముందు పురుషులే అయ్యా మేము అయ్యా మీరు కాదు, అయ్యా మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఒకసారి అలాగా అమ్మ మీరు అయ్యా మేము లోబడుతున్నాం. చాలా చోట్ల ఈ పరిస్థితి ఉందా లేదా? చెప్పండి. అప్పుడేమవుతుందంటే శిరస్సును మీరు అవమానపరచినట్టు అవుతుంది. నా మాట వింటారా జాగ్రత్తగా? ఏమవుతుంది? శిరస్సును. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి, భార్య లోబడాలి, అంతే. ఒకరి మాటలు ఒకరు వినడము, ఆ మాట ప్రకారంగా నిర్ణయాలు తీసుకొని నడవడం అది వేరే. కానీ లోబడే విషయంలో భర్త భార్యకు లోబడకూడదు. కారణం ఏంటంటే భర్త ప్రేమిస్తాడు. 100% భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకంటే ఇక్కడ శిరస్సు అనేది దేవునికి క్రీస్తునకు సూచనగా ఉంది. క్రీస్తు సంఘానికి లోబడతాడా? సంఘము క్రీస్తునకు లోబడాలా? జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ ఒకటి. అందరు వింటున్నారా? పురుషుడు లోబడకూడదు భార్యకు,
భార్య పురుషునికి. ఇక్కడ పోలిక ఏంటి? పోలిక ఏంటి? క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు శిరస్సు అనే స్థానం ఎవరిది? క్రీస్తు అంటే పురుషుడు. ఇక్కడ భార్య దగ్గరకు వచ్చేసరికి పురుషుడు. ఇంకా స్పష్టంగా చెబుతాను మీకు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 11 2వ వచనమా, 3వ వచనమా? 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. అబ్బా, ఇది అద్భుతమైన మాట. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకని చాలామందికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. ప్రేమించడం అంటే ఏంటో, లోబడడం అంటే ఏంటో, పురుషుడు భార్యకు లోబడాలా, ప్రేమించాలా అనే విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ పోలికలు తెలియటం లేదు. ప్రేమ అనేది లోబడుట అనే దానికంటే అత్యధిక స్థాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అన్ని విషయాలలో సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు. ప్రేమించాడా? ప్రేమించాడు. సంఘంలో లోపం లేదు. ప్రేమించాడా లేదా? ప్రేమ ఏ స్థాయిలో ఉంది? ప్రేమ దోషములను కప్పును. దేవుని స్తోత్రం కలుగును. ఎంత బాధ్యత చూశారు మీరు ఇక్కడ, అవునా కదా? అందుకే ఉన్నతమైనటువంటి బాధ్యతతో క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఆ యొక్క శిరస్సు అనే ఒక స్థానాన్ని ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? పురుషునికి ఇచ్చాడు. ఈ పురుషుడు కూడా క్రీస్తు మనస్సును ధరించుకొని భార్యను ప్రేమించాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు మనస్సు లేకపోతే ఆ యొక్క పురుషుడు ఫెయిల్ అయినట్టే. నా మాట అర్థమైంది ఇప్పుడు మీకు? క్రీస్తు మనస్సు లేకపోతే ఖాళీ. ఏ మనస్సు ఉండాలి పురుషునికి? ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు మనస్సు ఉంటే సంఘాన్ని ప్రేమించడం అర్థమవుతుంది, అవునా? అప్పుడు తన భార్యను ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. అలానే క్రీస్తు యొక్క వ్యక్తిత్వము ఎటువంటిదో కొంతైనా ఈ భర్తలో కనబడాలి. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తిత్వానికి భార్య లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. నేను చెప్పింది చాలా సింపుల్గా చెప్పాను. ఈ స్థితి ఈనాడు కనబడుతుందా కుటుంబాల్లో? చాలా లోతైనటువంటి సబ్జెక్ట్ అసలు అది చెప్పాలంటే. కనబడుతుందా? వివాహం ఏంటి? పరిశుద్ధ. ఇక్కడ ఎంతమంది చేసుకున్నారమ్మా పరిశుద్ధ వివాహాలు? చూపించండి ఒకసారి మీ యొక్క అమూల్యమైనటువంటి హస్తాన్ని. పరిశుద్ధ వివాహం. ఇంకెవరున్నారు? వీళ్ళందరూ శకం చేతులలో ఉంటున్నారు. ఇది వచ్చింది నాకు, చిన్న ప్రార్థన చేయాల్సి వస్తుంది నేను. ఒకటి, మీది పరిశుద్ధ వివాహమేనండి? ఓ దేవుని స్తోత్రం. సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. వివాహం ఏంటి? పరిశుద్ధ వివాహం. ఆ పరిశుద్ధ వివాహములో దేవుడు తన వాక్యములో నుండి మాట్లాడిన కొన్ని సంగతులు ఉంటాయి కదూ. ఎలా లోబడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక మాట పురుషులకు చెబుతాను, స్త్రీలకు కూడా చెబుతాను. 2 మాటలు చెబుతాను, ఒక్కటైతే బాగోదు. ఒకటి, ప్రార్థన చేసే స్త్రీల తల మీద ముసుగు అనేది ఒకటి ఉండాలి అని ఉంది కదా వాక్యంలో. ఏంటి చెప్పండి? ప్రార్థన చేయాలనుకుంటే ఏముండాలి తల మీద? ఈ మధ్యకాలంలో స్త్రీలు ఏం చేస్తున్నారు?
ముసుగు అనేది తీసేస్తున్నారు. మన టాపిక్ ముసుగు గురించి కాదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముసుగు ఉండాలన్నాడు. ఎందుకు ఉండాలన్నాడు? అది ఒక ఘనతకు సూచన అన్నాడు. అవునా కదా? ముసుగు ఎందుకు వేసుకోవాలి? స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు జుట్టు ఉంటుంది కదా, తల వెంట్రుకలు ఎందుకంటే స్త్రీకి పొడవైన తల వెంట్రుకలు ఘనతకు సూచన అని చెప్పి ఒక మాట ఏమంటాడంటే, స్త్రీ పురుషుని యొక్క మహిమయై ఉన్నది. అర్థమవుతుందా మీకు? అంటే ఒక్క విధంగా చెప్పాలంటే ఈ హెడ్ మొత్తం అన్నమాట మొండమే నీది. ఈ తల ఎవరిది? పెండ్లైనటువంటి స్త్రీలకు మాత్రం వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పెండ్లి కాని వాళ్ళకి వాళ్ళ తల వాళ్ళదే. దేవుని స్తోత్రం. మళ్ళీ మీరు నా తల ఎక్కడుందని వెతుక్కుంటారేమని. మేము వెతుక్కొని అవసరంలా. పెండ్లైన వాళ్ళ కోసం చెబుతున్నాను. పెండ్లైనటువంటి స్త్రీకి ఆ యొక్క మహిమ ఎవరట అని చెప్పి ఒక మాట అంటాడు. స్త్రీ పురుషుని నుండియే కలిగెను అంటాడు. దేవుని స్తోత్రం. ఎవరి నుండి? అవునా కదా? స్త్రీ పురుషుని నుండి కలిగెను కనుక ఇక్కడ ఈ కలిగిన ఈ ఆధిక్యతను ఎక్కడ చూపిస్తున్నాడు? ఈ తల భాగంలో ప్రభువు చూపించి ఈ తల పురుషుడు అన్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయాలంటే ఈ తలను గౌరవించాలన్నమాట. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు. ఈ తలను ఏం చేయాలి? ఇప్పుడు గౌరవించడానికి దేవుడు ఏమన్నాడంటే, అమ్మ నీకు పొడవైన చెప్పండి తల వెంట్రుకలను ఇచ్చాను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ గౌరవం అనేది తగ్గకుండా ఉండడానికి ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన విషయమైన కాన్సెప్ట్ని చెప్పటం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. చాలామంది ఈయన మార్చేసాడు అనుకుంటారు. మనం మాట్లాడేది ఏంటి? వివాహమునకు సంబంధించి లైవ్లో ఉన్నాను కాబట్టి ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను అనమాట. కొంతమందికి తలా తోక అనేది తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే కాన్సెప్ట్ వేరు, ప్రార్థన గురించి కాదు. అందుకే ఏమన్నాడంటే ప్రార్థన చేసేటప్పుడు తల మీద ముసుగు అనేది ఉండాలి. ఒకవేళ ముసుగు లేదనుకో ఏం చేయమన్నాడు? ముసుగేసుకోవడం ఇష్టం లేదు, క్షవరము చేయించుకొనవలేను అన్నాడు. స్పష్టంగా చెప్పేశాడా లేదా? అంటే దాని ఇంకా మీకు అర్థమైపోయింది. అందంగా చక్కగా పొడవైన వెంట్రుకలు లేకుండా చేసుకోవాలి. కారణం ఏంటి? ఇప్పుడు చెబుతున్నా ఒక మాట. ప్రార్థన అనేది నువ్వు ఎవరికి చేస్తావు? అవునా కదా? ఇక్కడ ప్రార్థన మనం యేసయ్యకి చేస్తున్నాం. అవునా కదా? వాక్యంలో వ్రాయబడిన మాట యెషయా ప్రవచనకారుడు చెబుతాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. బాగా వినండి ఈ మాట. నీవు ఎవరిలో నుంచి వచ్చావని వాక్యం మాట్లాడింది? బాగా వినాలి మీరు. నీవు పురుషునిలో నుండి వచ్చిన భాగం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా కాస్త చూస్తే నిన్ను సృజించిన వాడు నీకు ఆ భర్త ఎవరు? యేసు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? అంటే క్రీస్తు. ఆయన నీకు ఆధ్యాత్మికంగా ఎలా కనబడుతున్నాడు? మాట్లాడండి గట్టిగా. ఇప్పుడు ఆయనకు నువ్వు లోబడ్డావు అని తెలియడానికి గుర్తేంటి? ఎంతమందికి అర్థమైందో? విన్నోళ్ళకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును. నువ్వు దేవునికి లోబడుతున్నావు అనేది ఇప్పుడు ఒక సూచన. నీ తల మీద తీసేస్తే నీవు లోబడుట లేదు, నువ్వు దేవునికి లోబడుట లేదు. ఇక్కడే మరలా కాస్త మనం వివాహము దగ్గరకు వచ్చేస్తే సేమ్ అప్లై అవుతుంది. నీ భర్తకు నీవు లోబడుట లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అనేక సంగతులు. ఒకటి ఆధ్యాత్మికం వచ్చేసరికి దేవుని సంగతులు వస్తాయి, భౌతికంగా వచ్చేసరికి కుటుంబ సంగతులు వస్తాయి. భౌతిక విషయాల దగ్గరకు వచ్చేసరికి చాలామంది స్త్రీలు తమ భర్తలకు లోబడుట లేదు. లోబడుతున్నారా?
ఎందుకు లోబడడం లేదు? అసలు వాక్యం చెప్పిన మాట ఏంటి? మీ స్వపురుషులకు లోబడి యుండుడి. మీరు ఎక్కడ చూసినా అదే ఉంటుంది. లోబడి యుండుట ద్వారా ఏ వాక్యం నెరవేరుతుంది? జ్ఞానము చొప్పున ఆ కుటుంబములో కాపురము జరుగుతుంది అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. అక్కడ ఏం పని చేస్తుంది? జ్ఞానము చొప్పున. తెలివి తక్కువగా ఉండదు అప్పుడు కుటుంబం. లోబడుట అనేది సరిగ్గా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఫాలో అయితేనే జరుగుతుంది. బోధించడం కాదు, నేర్పించడం కాదు, పాటించడం కావాలి. దేవుని స్తోత్రం. చాలామంది చేసే పని ఏంటి? బోధించేయాలా, నేర్పించేయాలి. నా దగ్గరికి వచ్చేసరికి 0. ముఖ్యమైనది ఏంటి ఇక్కడ? పాఠం పాటించాలి. మరి మనం నేర్పించేవాళ్ళమా, పాటించేవాళ్ళమా? మరి మీరు కూడా చెప్పండి. వాకి వినేవాళ్ళ లేకపోతే మీరు లోబడేవాళ్ళ? ఏం చెప్పరే? నాయకుని చూడండి, మీరందరూ పెళ్ళైన వాళ్ళే కదా, నన్ను చూసి మాట్లాడరే? దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు లోబడుతున్నారా? మాటకి విలువ ఇస్తున్నారా? ఏ తల్లి, మాటకి విలువ ఇస్తున్నావా? చాలా ఒకటే ప్రియ దేవుని పిల్లలారా, ఎంత నిర్మలమైన మనస్సాక్షితో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని మనం నెరవేర్చగలుగుతాము, మన కుటుంబాలు అంత దీవెనకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఏదో నేను చెప్పానని ప్రక్కనున్నటువంటి వ్యక్తులు చూస్తున్నారనో బదిలివద్దు. నీవు బాగుండాలంటే నువ్వు పాటించంతే. దేవుని స్తోత్రం. అంతే, నువ్వు బాగుండాలి, నువ్వు పాటించు. భర్తలు ఏం చేయాలి? భర్తలు ఏం చేయాలి చెప్పండి? స్త్రీ పురుషుని యొక్క మహిమయై ఉన్నది అని చెప్పాడు. అంటే ఇప్పుడు భర్తలు ఫోజు కొట్టకూడదు. అర్థమైందా? వీళ్ళేం చేయాలి? భార్యను ప్రేమించాలి. ఈ స్థానం కూడా తెలియాలిగా మరి. చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. అయితే స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషులారా చెప్పండి, ఇప్పుడు స్త్రీకి వేరుగా నీవు ఉన్నావా? స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేరు. అందుకని ఇద్దరు కలిసి ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భార్య ఏమో పురుషునికి లోబడాలి, భార్య భర్త కలిసి దేవునికి లోబడాలి. కారణం ఏంటి? స్త్రీకి శిరస్సు పురుషుడు, ఆ పురుషునికి శిరస్సు ఎక్కడుందన్నమాట? 11వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. పురుషునికి శిరస్సు క్రీస్తనియు. అంటే నీవు ఏ స్థానంలోకి వచ్చేసావు? ఇక్కడ స్త్రీ స్థానంలోకి వచ్చేసావు. దేవుని స్తోత్రం కలుగును. అంటే మీ ఇద్దరు కూడా లోబడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చేయాలిగా, మనం పాటించాలి కదా, మనం పాటించాలండి. మనం ఇట్టి స్థితి కలిగిన వారి ధన్యులవుతారు. దేవుని స్తోత్రం. కదా, మనం కలిసి పాటలు పాడాం, కలిసి భోజనం చేసాం, ఏదో నలుగురు చూస్తుండగా ప్రేమ నటించేసామంటే కుదరదు. ప్రేమ అనేది దేవుని యొక్క వాక్యానికి సరిగ్గా నీవు నిలబడితే స్వచ్ఛమైన ప్రేమ భార్య భర్తకు, భర్త భార్యకు కనుపరచగలుగుతారు. దేవుని స్తోత్రం. మీ అందరూ ఒకే మాట అడిగి ముగించేస్తాను. మీరందరూ స్వచ్ఛమైన ప్రేమతోనే ఉన్నారా కుటుంబాల్లో? ఉన్నాం. దేవుని స్తోత్రం. మా పాస్టర్ గారు ఏం మాడట్లా,
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా యథార్థము, నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. మన బ్రతుకులో క్రీస్తు యొక్క అధికారం అనేది ఒకటి పని చేస్తున్నదని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో నీ ఇష్ట ప్రకారంగా కుటుంబ వ్యవస్థలో నువ్వు ముందుకెళ్ళిపోతే దేవుని శిక్ష నుండి నువ్వు తప్పించుకోలేవు. దేవుడు సమస్తాన్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన నా ఇష్టం అనే పద్ధతి పనికి రాదు. నా ఇష్టం అనొద్దు. ఇద్దరు కలిసి దేవుని ఇష్టానికి లోబడండి. అప్పుడు దేవుడు మిమ్మును ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములో నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎవరి దారి వాళ్ళదన్నట్టుగా ఉండకూడదు. ఏదైనా ఒక విషయం మీకు అర్థం కానప్పుడు మీరు మోకరించి ప్రభు సన్నిధిలో అడగండి. మీ జీవితంలో రావలసిన వ్యక్తి ఎవరు, రాకూడని వ్యక్తి ఎవరు? ఈ ఒక్క మాట చెబుతాను మీకు. బాగా గుర్తుపెట్టుకుంటారా? సంఖ్యలు చెబుతాను మీకు. దేవుడు మొదటి సంఖ్య. చేయి చూపించండి. దేవుడు మొదటి సంఖ్య, ఆదాము రెండవ సంఖ్య, హవ్వమ్మ ఇక్కడితో ఆగిపోవాలి. అర్థమైందా? ఇక్కడితో ఆగిపోవాలి. నాలుగవ వ్యక్తి సాతాను. ఇప్పుడేమో మనుష్యుడు, వేరే వ్యక్తి. దేవుడు, తర్వాత నీ భర్త, నీవు. ఈ ముగ్గురే ఉంటే నీ కుటుంబము సైతాను ప్రవేశించక మునుపున్న ఏదేను వనములో ఎంత ఆనందం ఉందో నీ ఇంటిలో అంత ఆనందం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. నీ ఇంటిలోనికి ఈ నాలుగవ వ్యక్తి ప్రవేశిస్తే ఏమవుతుంది? మొదటి వ్యక్తిని నీ నుండి దూరము చేసే ప్రయత్నం జరుగుతుంది. 2-3 స్థానాలే నిలబడతాయి. ఈ మూడో వ్యక్తి ప్రమేయము ద్వారా గొడవలు, సమాధానము లేకపోవడం. ఈ నాలుగో వ్యక్తి సమాధానము లేకుండా చేస్తాడు. ఒకరి మాట ఒకరికి గిట్టకుండా చేస్తాడు. ఈ నాలుగో వ్యక్తిని రానియొద్దు. మీ కుటుంబములో దేవుడు మాత్రమే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. ఇది మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైందా? డౌట్ ఉందేమన్నా నీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఉంటేనే కదా మనకు సంతోషం. మన కుటుంబంలో సమాధానం నిత్యం ఉండాలంటే ఎవరు ఉండాలండి? ఆయన పేరేంటి? గట్టిగా చెప్పండి. సమాధానకర్త. ఆమేన్. అప్పుడు సమాధానం ఇంటిలో ఉంటుంది. ఆయన లేకపోతేనే గొడవలు. ఆయన ఉంటే, ఆయన ఉన్నాడు అనుకో, ఈ నాలుగో వ్యక్తి లేడని అర్థం. ఆయన లేడనుకో, అక్కడ ఎవరున్నారు? వాడున్నాడు. కలతలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు. కనుక ఈ నాలుగో వ్యక్తికి మాత్రం అవకాశం ఇవ్వద్దు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించుట వలన మీ తండ్రి సంతోషించును. ఆమేన్. భార్య, భర్త, పిల్లలతో దేవుడు మీకు ఇచ్చినటువంటి పోషణ అది ఏదైనా సరే అభివృద్ధి మీరు చెందుతూ ఉన్నప్పుడు ప్రభువట సంతోషిస్తాడంట. మీరు బహుగా గట్టిగా చెప్పండి మాట. ఫలించుట వలన తండ్రి సంతోషించును. అంటే మీరు ఫలించడం ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. నీ విరోధికి ఇష్టమా? నీ విరోధికి ఇష్టం లేదు నువ్వు ఫలించడం. గట్టిగా చెప్పాలంటే నీ ఒక స్నేహితుడికి పెద్ద ఇష్టం అనేది ఉండదు. నీ ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఎవరు? అది నిజమైన స్నేహితుడని యేసయ్యకి పేరుంది. దేవుని స్తోత్రం కలుగు. అందుకని అబ్రహాం బాగా దీవించబడ్డాడు. అబ్రహాం స్నేహితుడు ఎవరట? చెప్పండి గట్టిగా. దేవుడు అబ్రహామునకు
స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడంట. దేవుని స్తోత్రం కలుగును. అబ్రహాము స్నేహితుడు చెప్పుకోవడానికి దేవుడికి ఇష్టమంట. దేవునిని వదిలిపెట్టేస్తున్నాం మనం. అన్ని బంధాలు ఎక్కడ పెట్టుకోవాలి? దేవునిలో. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నగాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసు అన్నగాడా. మహిమా గల శుద్ధాత్మా టీ వరుస దెల్పెన్ గదమా తోడా. మహిమా గల శుద్ధాత్మా ఇట్టి వరుస దెల్పెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా ఎన్నగాడా. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభాగ్రేసరులే. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభాగ్రేసరులే. శుభ్రముగమా చుట్టాలైనన్ హర్షమికమా కేమి కొదువా. దేవుని స్తోత్రం. శుభ్రంగా ఎవరంట చుట్టాలు? మాట్లాడరే? అబ్రహాము, దావీదు. ఈ పాట రాసినటువంటి భక్తుడు ఎవరు? పురుషోత్తం చౌదరి గారు. ఎంత అద్భుతంగా రాశారు చూడండి. తన చుట్టాలు ఎవరంట? పురుషోత్తం చౌదరి గారికి. పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్ర ఎవరికి తెలుసా మీకు? అసలు పేరు కూడా వినటం చాలా గగనమే. పురుషోత్తమ చౌదరి గారు భక్తుడండి. ఎంత ఉంటుంది ఆయన పుస్తకం? ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చదివాను నేను. అసలు అధిక సంపన్నుడు పురుషోత్తం చౌదరి గారు. అన్నీ క్రీస్తు కోసం వదిలేశారు. 350 మైళ్ళు నడిచి బాప్తిసం తీసుకున్నారు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. ఎవరైనా బాప్తిసం తీసుకుంటారా? పలానా చోటుకి రావాలంటే బళ్ళు ఉన్నాయా అని అడుగుతారు ఈ రోజుల్లో. పలానా చోట ప్రార్థన అంటే ఆటో పెడతారా అని అడుగుతారు ఈ రోజుల్లో కదా. ఎన్ని మైళ్ళు నడిచాడు? దేనికోసం? బాప్తిసం తీసుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును. మరి అందుకని వాళ్ళ యొక్క జీవితాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈనాడు కోతిగంతులాగా ఉండవు వాళ్ళ జీవితాలు. భక్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చెబుతున్నటువంటి మాట, ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట ఎంత ఘనమైనటువంటి మాటో చూడండి ప్రియులారా. ఇంకొక మాట అంటారు, పేతురు ఆది అపోస్తలు పేర్ని గల మా నిజ కూటస్థులు ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతలు మాకేమి వెలితి. దేవుని స్తోత్రం. ఎవరు నన్ను పొగడొద్దయ్యా అంటున్నాడు ఈయన. దేవుని స్తోత్రం. ఘనతలు అసలు ఘనత వహించిన వాళ్ళందరూ నా చుట్టాలాయే. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు సాల్వా కప్పేది ఏంటి? నువ్వు దాంట్లో పెట్టేది ఏంటి? నువ్వు నాకేది ఇచ్చేది ఏంటి? అసలు నా ప్రక్కన చుట్టూ కూర్చున్నది ఎవరు? పేతురు ఆది అపోస్తలు, అబ్రహాము, దావీదు భక్తులు, యెషయా, వీళ్ళందరూ ఎవరు? మా చుట్టాలండి. ఎందుకంటే ఆయన చుట్టాలంతా వదిలేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి కోసం? మన చుట్టాల కోసం దేవుని వదిలేస్తాం. అది మనకున్న గొప్ప స్పెషాలిటీ. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే మారు మనసు పొందండి. లేకపోతే మీ జీవితాంతం మీరు ఎంత భక్తి చేసినా సరే చేసేదేమీ ఉండదు. ఏంటంటే భక్తి చేస్తున్నాను భ్రమలో బ్రతికేయటమే. మన యొక్క చుట్టాలు ఎవరు? ఇక్కడున్న మీ అందరూ, మీ అందరికీ బంధువులు అన్నమాట. మీరందరూ ఎవరు? వేరే వేరే ఊరు కావచ్చు, వేరే వేరే ఇంటి పేర్లు కావచ్చు, కానీ మీరెవరు? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వ్యక్తులు. మీకు మీరే చుట్టారు. అవును కదా? అవునంటారు.
ఏదైనా ఫంక్షన్ చేసుకున్నారనుకోండి, ఇలా అందరిని వదిలేస్తారు. దేవుని స్తోత్రం. అప్పుడు మళ్ళీ మా రక్త సంబంధం ఎక్కడుందో, అలా చేయొద్దు. నిజమైన ఆ మాటలు, నిజమైనటువంటి భక్తి మాటలు మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నాకు చాలామంది చుట్టాలు ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చారా? ఏదైనా కూటమి పెట్టినా సరే, ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా సరే, ఎవరు వస్తారు వచ్చి అక్కడికి? చెప్పండి గట్టిగా. అది ప్రాక్టికల్గా చేసి చూపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులను ఆదర్శంగా తీసుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి. ఎంతమందికి అర్థమైంది నా మాట ఇది? అవునా? మీరు బాగుండాలి కదా. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? ఆ భక్తులు ఎవరు? బైబిల్లో ఉన్నారంటే వాక్యమే. దేవునికి స్తోత్రం. అందరం దేవునికి లోబడి బ్రతుకుదాం, దీవించబడదాం. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, లోబడి మీ కుటుంబాలను కట్టుకోండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించి మీ కుటుంబాలను కట్టుకోండి. లోబడి కట్టుకోండి, ప్రేమించి కట్టుకోండి. అది సంతోషకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. లోబడదామా తండ్రికి? మనం ప్రభువునకు లోబడదామా? నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయనకు లోబడదామా? ఈ భూమి మీద నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబమును సరిగ్గా నడిపించే విషయంలో దేవునికి లోబడి, భర్తకు లోబడి, భర్త ఏమో భార్యను ప్రేమించి కుటుంబ వ్యవస్థను కాపాడుకుందామా? తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, నువ్వు నడిపించాయా. మా కుటుంబానికి యజమానివి నీవే తండ్రి. మా కుటుంబాలను తను నడిపించువాడు, దీవించువాడు నీవే నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఆమేన్. ఇశ్రాయేలు నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు జారకుండగా, మాదరికి చేరకుండగా. కంటిరెప్పలాగాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల భంగపరచి ఉన్నావు. ఆమేన్.
భద్రపరచియున్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఆమేన్. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్ను అనుసరింతుము. ఆమేన్. నాళ్ళతో మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా మా ఎన్నాళ్ళు తోడుగా మాకు నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఆమేన్. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము. ఆమేన్. ప్రేమ కలిగిన యేసయ్యా, దయగలిగిన తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీవు మాతో మాట్లాడినందుకై వందనాలు నాయన. అయ్యా, అసలు లోబడే విషయంలో తండ్రి అన్ని విషయాలలో లోబడాలంటున్నావు. ఏదో మాకు నచ్చిన విషయాలలో లోబడటం కాదు, ప్రేమించే విషయములో కూడా నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ప్రేమిస్తాను, నాకు నచ్చిన విషయాలు ఉన్నప్పుడే నేను ప్రేమిస్తానంటే నీవు ఒప్పుకో తండ్రి. సంఘం మీద నీకు ఎలాంటి ప్రేమ అవుతుందో అటువంటి ప్రేమ తండ్రి భర్తకు ఉండాలంటున్నావు. సంఘం ఎలాగైతే నీకు లోబడుతుందో ఆ విధంగానే భార్య లోబడాలంటున్నావు తండ్రి. ఇది వాక్య సంబంధమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది కాదు, ఇది శరీర సంబంధమైనది కాదు, ఇది వాక్య సంబంధమైనది. గొప్ప తండ్రి, అందరూ కూడా నీ వాక్యము చేత కట్టబడాలి నాయన. వాక్యములో ఉన్న ప్రేమనే నీ బిడ్డలు తండ్రి ధరించుకోవాలి. భర్తలైన వారు, భార్యలైన వారు, పెండ్లి కావలసినటువంటి బిడలు కానీ అందరూ కూడా నీ వాక్యానికి తండ్రి లోబడి తమ జీవితాలను నీకు అప్పగించుకోవాలి నాయన. మా జీవితాలను నీకు అప్పగించుకోవాలి పరమ తండ్రి. మేము నీ వైపుకే చూడాలి, నీవే మమ్మును ఏలువాడవైన దేవుడవు నాయన, మమ్మను నడిపించువాడవైన దేవుడవు, మమ్మను జీవింపచేయువాడవు, బ్రతికించువాడవైన దేవుడవు. సర్వోన్నతని అధికారమునకు తండ్రి మేము విధేయులము కావాలి, లోబడి బ్రతకాలి. కుటుంబ వ్యవస్థ తండ్రి బాగుండడానికి నీవిచ్చే జ్ఞానము కావాలంటున్నావు. మనుష్య జ్ఞానము కాదు తండ్రి, నీ జ్ఞానము కావాలి, నీ ప్రేమ కావాలి, నీ చిత్తము చొప్పున నడవాలి. ఇక్కడున్న ప్రతి బిడ్డ సంఘమంతా నేర్చుకొని పాటించి దీవించబడునుగాక. మా హృదయాల్లో నీ వాక్య సందేశాన్ని పంపించండి నాయన. అయ్యా, నీ మాట కాలక్షేపం కొరకు కాదు, నీ మాట తండ్రి నీ రాకడ దినము వరకు మమ్మల్ని నడిపించాలి. నీ ముందు మేము తల ఎత్తు వారమై ఉండడానికి నీ మాటకు లోబడి మేము బ్రతకాలి. నీ మాట చొప్పున మా జీవితములు నడిపించబడుగాక. ప్రభువా, కృష్ణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బిడ్డను దీవించండి. ఇక్కడున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. నీ దాసుని కుటుంబం మొదలుకొని అందరిని ఆశీర్వదించండి. అన్ని కుటుంబాలు దీవించబడును గాక. అందరిలో వాక్యాన్ని నింపమని యేసు నామమున అడుగుతున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల సన్నిధి చేరి వచ్చిన మనకందరికూను ఈ దినమున ఈ పెండ్లి రోజు ఇంత ఘనముగా జరుపుకున్నటువంటి వాక్యము ద్వారా జరుపుకున్నటువంటి కృష్ణ కుటుంబానికి, అలానే సార్వత్రికముగా ఉన్నటువంటి ప్రతి కుటుంబము, సంఘ కుటుంబానికి, సార్వత్రికము చెదరి ఉన్న భక్తులకు, పరిశుద్ధులకు దేవుని మహాకృప తోడయుండి తన రాకడకి సిద్ధపరచునుగాక. యేసు రక్తమునకు జయము, శిలువ రక్తమే జయం. ప్రవేశన సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఏమైంది? పడిపోయిందా? సారీ, కేక్ ఉందన్నా కదా, మర్చిపోయింది. అమ్మ కేక్ ఉంది. కేక్ తీసుకురండి.